ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు అగ్ని పరీక్ష మూడు చోట్ల రేవంత్కు ముచ్చెమటలు. ఇది నిజంగానే రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి మూడు చోట్ల. వాస్తవానికి కాంగ్రెస్ నాయకుల అభిప్రాయము రేవంత్ రెడ్డి విషయంలో ఒక వాక్యం ఉంది. ఇక్కడ సీఎం పదవికి ఎసరు వస్తుందేమోనని భయం. అయితే ఇక్కడ దీన్ని కొంచెం మనం కొంత లోతులోకి వెళ్ళి చూస్తే కనుక ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం రేవంత్ రెడ్డి పదవి పోయే అవకాశం ఏమీ లేదు, పోదు కూడా. ఎందుకు? రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో లేరు. 2022 ఏప్రిల్ నాటికి తెలంగాణలో కాంగ్రెస్ 3వ స్థానంలో ఉన్నది. అది ముఖ్యమంత్రి పదవిని దక్కించుకొని అధికారంలోకి వస్తుందనే స్థాయి రేవంత్ రెడ్డి వల్లనే వచ్చిందనే బలమైన భావన ఏఐసీసీలో ఉన్నది. కాబట్టి ఎన్ని సీట్లు గెలవడంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశం ఏ కోశాన లేదు. నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి ఆయన టికెట్ల ఎంపికలో సామాజిక సమతూకంలో వైఫల్యం చెందిన మాట వాస్తవమే. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు, విపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థుల బలాలు బలహీనతలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. ఇందులో మనం మల్కాజ్గిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు. మల్కాజ్గిరి విషయంలో బీజేపీ అభ్యర్థి చాలా బలంగా ఉన్నారు అనే భావన ఉన్నది. రెండోది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు, అదొక అంశం. 2, మహబూబ్నగర్లో కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు. ఆ మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏ మాటకు ఆ మాట ఎంతో కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారే క్రౌడ్ పుల్లర్గా ఉన్నారు. అయితే డీకేఆర్ను అక్కడ ఉండడం వలన వారు పూర్వపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆనాడున్న రాజకీయాలలో బర్సింహారెడ్డి ఒక బలమైన ఫోర్స్గా ఉన్నారు, నాగం జనార్దన్ రెడ్డి బలమైన నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు చిన్న భారతీయ అయిపోయినవి కాబట్టి వారి ప్రాబల్యం కూడా వారి జిల్లాలకే పరిమితమై ఉన్నది. ఇక్కడ డీకేఆర్ ప్రభావం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ బలంగా గెలవబోతున్నదనే భావన కంటే కూడా కాంగ్రెస్కే విజయ అవకాశాలు మహబూబ్నగర్లో ఎక్కువ ఉన్నాయి. ఎందువల్ల ఆ నియోజకవర్గ పరిధిలో గెలిచినవి ఎక్కువగా కాంగ్రెస్ స్థానాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పోటీ ఉన్నా సరే బీజేపీ గట్టి పోటీ ఇవ్వవచ్చునేమో కానీ మహబూబ్నగర్లో గెలుస్తుందా అనే ఒకటి. కాకపోతే ఇక్కడ బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ గెలవడానికి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో మైనారిటీలు ఎటువైపు అన్నదానిపైన ఆధారపడి ఉన్నది. ఒకవేళ మైనారిటీలో విభజన వచ్చి సగం బీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అనుకుంటే కనుక అయినా కాంగ్రెస్కి లాభించే అవకాశం ఉన్నది ఈ రోజు వరకు మనం మాట్లాడుతున్నది. ఇక నాగర్ కర్నూలు విషయంలో అక్కడ నాగర్ కర్నూలులో 2 మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒకరు మాల సామాజిక సంబంధించిన వాళ్ళు ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూలులో మాదిగ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్ని ఓట్లు చీల్చుకుంటుంది అనేది ఒక అంశం అయితే కనుక భారత రాష్ట్ర సమితికి అక్కడ గెలిచిన ఆ నియోజకవర్గ పరిధిలో గెలిచిన వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందున జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం ఉన్నది, కొల్లాపూర్ ఆయన మంత్రిగా ఉన్నారు, వారికి సవాలు లాంటిది. కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళడం వలన బీఆర్ఎస్ నుంచి మాదిగ సామాజిక వర్గం ఓట్లు వస్తాయని, లేదా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఒక అభిప్రాయం ఉన్నది, కళ్ళ ముందు కనబడుతున్నది. కాబట్టి అది నెగిటివ్గా మారుతుంది నాగర్ కర్నూలు అనుకుంటున్నారు. కాబట్టి మల్లు రవి తన కుటుంబ నేపథ్యం మాల అయినప్పటికీ మాదిగలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు ఆయన, అది అనుకూలించే అంశంగా ఉన్నది. రెండోది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి అది కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలిస్తుందని అంటున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఏ మేరకు ఓట్లు చీల్చుతుంది అన్న దానిపైన ఇక్కడ కాంగ్రెస్ గెలుపు ఆధారపడి ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోదీ వెళ్ళిన తర్వాత బీజేపీ పేరు బలంగా వినబడింది. ఇంతకుముందు ఎన్నడూ నాగర్ కర్నూలులో బీజేపీ గట్టి పోటీనిస్తుందనే వాతావరణం కూడా లేదు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గట్టి పోటీనిస్తున్నారు. త్రిముఖ పోరు అక్కడ ఉన్నదని చెప్తున్నారు ఆ నియోజకవర్గానికి సంబంధించింది. కానీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయితే అక్కడ సొంత జిల్లా కాబట్టి ఆయనకు అది అగ్ని పరీక్ష లాంటిది, అంటే ఉమ్మడి జిల్లా అగ్ని పరీక్ష లాంటిది అనుకోవచ్చునా? లేదు, బీజేపీ ఎక్కువ ఓట్లు చీల్చుతుంది. చీల్చే అవకాశం ఉంటే కనుక అది తప్పకుండా కాంగ్రెస్కి కొంత లాభించే అవకాశం ఉంటుంది. మాదిగ ఓట్లు కనుక గంపగుత్తగా బీఆర్ఎస్కు పడితే తప్ప రేవంత్ రెడ్డికి అక్కడ వచ్చే సమస్య ఏమీ లేదు. కాబట్టి ఈ 3 నియోజకవర్గాలు రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు నిజమేనంటే కనుక అంతగా ఏమీ లేదు. కానీ ఆ 2 నియోజకవర్గాలు నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినవి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి అంశం ఒకటి. రెండోది మల్కాజ్గిరి అనేది ఆయన ప్రాతినిధ్యం వహించి ఉన్నారు కాబట్టి ఆ ప్రాతినిధ్యం వహించిన కారణంగా
మరి నిజమే కదా, ఆయన అక్కడి నుంచి తానే పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పుకున్నారు కాబట్టి అది ఆయనకు ముచ్చెమటలు పట్టిస్తుంది అనే ఒక భావన ఉన్నది. ఈ రెండు నియోజకవర్గాలు తన సొంత జిల్లా కావడము, ఉమ్మడి జిల్లా మల్కాజ్గిరి నుంచి తాను పూర్వం ఎంపీగా ఉండడం, ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి బహుశా ఆ ఉద్దేశంతో ఒక అభిప్రాయం అయితే జనంలో ఉన్నమాట వాస్తవము. ఈ 3 నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న అయితే ఉన్నది.